మిస్టరీగా మారిన పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో చిక్కుముళ్లు వీడుతున్నాయి. దర్యాప్తు వేగవంతం చేయడంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం సేవించి బండి నడిపారనే విషయం తేటతెల్లమైంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా బహిర్గతమైంది. చాగలులో క్రైస్తవ సభ కోసం వెళ్లిన ప్రవీణ్ విజయవాడలో 4 గంటల పాటు ఉన్నట్లు తేల్చారు. అయితే ఆ 4 గంటలు ఎక్కడున్నారు, ఏం చేశారు, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే దానిపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ అనుమానాలకు ప్రశ్నలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో ఒక్కో చిక్కుముడి వీడుతుంది. విజయవాడలో ప్రవీణ్ 4 గంటల పాటు ఎక్కడున్నారన్న ప్రశ్నకు సాంకేతికంగా ఆధారాలను పోలీసులు సేకరించారు. రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్టు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవడంతో సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా ప్రవీణ్ ప్రతి కదలికను పోలీసులు గుర్తించారు. దీనికోసం విజయవాడ, రాజమహేంద్రవరం పోలీసులు మొత్తం 300 కెమెరాల ఫుటేజ్లను విశ్లేషించారు. పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి పాస్టర్ పగడాల ప్రవీణ్ బయలుదేరారు. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కోదాడలోని మద్యం దుకాణంలో 650తో మద్యం సీసా కొనుగోలు చేసి ఫోన్పే ద్వారా చెల్లించారు. ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించడానికి ముందే ప్రవీణ్ మద్యం తాగినట్టు అనుమానిస్తున్నారు. సరిగ్గా కంచికచర్ల పరిటాల మధ్య అదుపు తప్పి పడిపోవడంతో బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయింది. సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి. ప్రవీణ్ చేతులకు గాయాలయ్యాయి. అక్కడ నుంచి గొల్లపూడి చేరుకున్న తర్వాత పెట్రోల్ బంకు వద్ద పెట్రోల్ పోయించుకున్నారు. అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు బంకులోని ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. బంకుకు రాగానే ఎంత పెట్రోల్ పోయమంటారని సిబ్బంది అడిగితే ప్రవీణ్ 8,000 చూపించారు. అంటే 800కు పోయమంటారా అని సిబ్బంది మళ్లీ ప్రశ్నించగా ఆయన అడ్డంగా తలూపారు. 8 లీటర్లు పోయమంటారా అంటే అడిగితే అవునని సంకేతం ఇస్తూ తల పైకి కిందకి ఊపారు. దీనికి సంబంధించినట్టు డబ్బు 872 రూపాయలు ఫోన్పే చేశారు. అప్పటికే ప్రవీణ్ చేతులపై కొట్టుకుపోయినట్టుగా గాయాలు ఉన్నాయని, బుల్లెట్ హెడ్లైట్ ఊడిపోయి ఉందని బంకు సిబ్బంది వివరించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ని పెట్రోల్ బంకు నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రవీణ్ జాతీయ రహదారిపై దొర్గుగూడి ఫ్లైఓవర్, రాజీవ్ గాంధీ పార్కు, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మీదుగా బెంజ్ సర్కిల్ 2వ ఫ్లైఓవర్ ఎక్కి మహానాడు జంక్షన్కు చేరుకున్నారు. ఆ మార్గంలోని అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్ బుల్లెట్పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. మహానాడు కూడలి దాటాక రామవరప్పాడు రింగు వస్తుంది. ఇక్కడ సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు ప్రవీణ్ కనిపించకపోవడంతో మహానాడు కూడలి రామవరప్పాడు రింగుకు మధ్యలో ఏదో జరిగిందని అనుమానించారు. రామవరప్పాడు రింగుకు 10 మీటర్ల దూరంలోనే వోక్స్ వ్యాగన్ షోరూంకు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ పై నుంచి ఆయన పడిపోయారు.
అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు రింగులో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుకు విషయం చెప్పారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకుని ప్రవీణ్ను పైకి లేపి పక్కన ఉన్న రైలింగ్ వద్ద కూర్చోబెట్టారు. కాసేపటి తర్వాత పాస్టర్ను ఎస్ఐ నెమ్మదిగా నడిపించుకుంటూ బుల్లెట్ను ఆటో డ్రైవర్లు తోసుకుంటూ రింగు వద్ద ఉన్న ట్రాఫిక్ బూత్ దగ్గరకు తీసుకొచ్చారు. ముఖం కడుక్కోవడానికి ఆయనకు ట్రాఫిక్ ఎస్ఐ నీళ్లు ఇచ్చారు. ఆ తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి 8:20 వరకు పాస్టర్ నిద్రపోయారు. నిద్ర లేచాక మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని ఎస్ఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత ఇన్నోటెల్ హోటల్ పక్కన ఉన్న టీ స్టాల్ వద్దకు తీసుకెళ్లి టీ ఇప్పించారు. టీ తాగిన తర్వాత ప్రవీణ్ బుల్లెట్పై ఏలూరు వైపు బయలుదేరారు. ట్రాఫిక్ ఎస్ఐ వద్దని వారించినా ఆయన ఆగలేదు. ట్రాఫిక్ ఎస్ఐతో కలిసి పాస్టర్ టీ తాగడానికి వెళ్లడం, తిరిగి ట్రాఫిక్ బూత్ వద్దకు వచ్చిన దృశ్యాలు ఇన్నోటెల్ హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. టోల్ గేట్లు దాటుకొని ఏలూరు చేరుకున్నాక అక్కడ టానిక్ వైన్స్లో మద్యం కొని ₹350 ఫోన్పే చేశారు. ఈ సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రవీణ్ పకడ్బందీ ఏర్పాటుతో బయలుదేరారు. తలకు జావా కంపెనీ హెల్మెట్, కాళ్లకు తెలుపు రంగు బూట్లు, బుల్లెట్కు వెనుక ఒక బ్యాగ్ పెట్టుకున్నారు. విజయవాడ చేరుకునేలోపు చాలా చోట్ల ఆగినా ఎక్కడా హెల్మెట్ తీయలేదు. విజయవాడ చేరుకున్నాక రామవరప్పాడు రింగు సమీపంలో పడిపోయారు. ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుకు ఆయన ఎవరో తెలియదు. బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయి వైరుతో వేలాడుతూ ఉండడం, సేఫ్టీ రాడ్లు వంగిపోవడం, చేతులకు కొట్టుకుపోయినట్టుగా గాయాలు ఉండడం, హెల్మెట్కు సొట్టపడడంతో వీడియోలు, ఫోటోలు తీశారు. ఆ రోజున బుల్లెట్ పై నుంచి పడిపోయిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని, హెల్మెట్ ధారణపై అవగాహన పెంచడానికి ఫోటోలు, వీడియోలు తీశానని అధికారులకు ఎస్ఐ సుబ్బారావు వివరించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు. వెంకట్, చెప్పండి, ఏదైతే చిక్కుముడులు ఉన్నాయో ఒక్కొక్కటిగా పాస్టర్ ప్రవీణ్కి మృతికి సంబంధించి ఒక్కొక్కటిగా వేడుతున్నాయి సీసీ కెమెరాల రూపంలో. సో దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ ఏమైనా ఉందా? పోలీసులు ఏమైనా సమాచారం ఇచ్చారా? గత వారం రోజులుగా ఈ పాస్టర్ ప్రవీణ్ హత్యకు సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో కానీ అదే విధంగా క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్న నేపథ్యంలో ఈ పోలీసులు ఈ విచారణ ముమ్మరం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ కేసును తత్వరమే పరిష్కరించాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా పోలీసులు శ్రమకు ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు. సుమారు 300 సీసీ కెమెరాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 300 సీసీ కెమెరాలు పరిశీలించి ఈ కేసులో ఉన్నటువంటి చిక్కుముడిని విడదీశారని చెప్పొచ్చు. విజయవాడ సమీపంలో గొల్లపూడి ప్రాంతంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఒకసారి సీసీ ఫుటేజ్ లో నమోదు కావడం, అక్కడ పెట్రోల్ బంక్ కి వెళ్ళడం, ఆ పెట్రోల్ బంక్ లో 8 లీటర్ల పెట్రోల్ కొట్టించుకోవడం జరిగింది. అప్పటికే విజయవాడ రాకమునిపై ఒక ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ ప్రమాదానికి సంబంధించి వివరాలు అయితే ఏవి తెలియలేదు. కానీ గొల్లపూడి పెట్రోల్ బంక్ వచ్చే సమయానికే ఆయన చేతులకు గాయాలు కావడం, పెట్రోల్ బంక్ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్నటువంటి వేసుకొచ్చినటువంటి బుల్లెట్ ఒక హెడ్ లైట్ పగిలిపోయి ఉండడం, హెడ్ లైట్ కిందకి వేలాడుతూ ఉండడం కూడా అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ సిబ్బంది గమనించారు. అప్పటికే ఆయన మాట్లాడిన స్థితిలో ఉన్నారు. మద్యం పూర్తిగా సేవించి మాట్లాడిన స్థితిలో ఉండడంతో వారు పెట్రోల్ ఎంత కొట్టాలని అడగడం, అయితే ఆయన 8,000 చూపించడం, చేతికి తల పైకి కిందగా ఆడించడం తప్ప ఏమి మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు ఆ పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి. అనంతరం పెట్రోల్ కొట్టించుకున్న అనంతరం రామవరపాడు సమీపంలో 50 మీటర్ల దూరంలో ఈ మరో ప్రమాదం జరిగింది. అక్కడే ఉన్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు, కొంతమంది ఆటో డ్రైవర్లు అతన్ని బండి ప్రమాదానికి గురి కావడంతో ఆ బండిని నెట్టుకుంటూ పక్కకు పెట్టడం, అక్కడే ఉన్నటువంటి డివైడర్ పై ఈ పాస్టర్ ప్రవీణ్ కూర్చోబెట్టి అతనికి సఫరీలు చేసి మంచినీరు అందించారు. అప్పటికే కూడా ఈ పాస్టర్ ప్రవీణ్ మద్యం మత్తులో ఉన్నట్లు ఎస్ఐ సుబ్బారావు కూడా తెలపడం జరిగింది. అయితే ఇంత జరిగినప్పటికీ కూడా పాస్టర్ ప్రవీణ్ లో ఎటువంటి మార్పు రాకపోవడం, చాలా తీవ్రంగా అలసిపోయి ఉండడంతో పాటు పాస్టర్ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఈ
పాస్టర్ ప్రవీణ్ అతని పరిస్థితిని గుర్తించిన అక్కడే ఉన్నటువంటి ఎస్ఐ సుబ్బారావు అతన్ని పక్కనే ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ చిన్న బూత్ ఏర్పాటు చేస్తారు. ఆ బూత్ పక్కనే విశ్రాంతి తీసుకోవడం జరిగింది. 3 గంటల పాటు కూడా అక్కడే ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత కూడా పోలీసులు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అతన్ని వారించారు, కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఏంటంటే ఈ మద్యం మత్తులో ప్రయాణం ప్రమాదకరమైన ఈ నేపథ్యంలో మీరు ఈ విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళటం చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉందని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇవేమి పాస్టర్ ప్రవీణ్ పట్టించుకోలేదు. తన తిరుగు ప్రయాణం విజయవాడ నుంచి రాజమండ్రికి ప్రయాణం అయ్యారు. ఈ ప్రయాణంలో రెండోసారి ఏలూరు వద్ద ఒక చోట ఆగి అక్కడ ఉన్నటువంటి ఈ మద్యం షాప్ లో మద్యం తీసుకోవడం, మద్యం తీసుకున్న మద్యానికి ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేయడం కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఒకసారి కోదాడ, మరోసారి ఏలూరు, ఈ 2 చోట్ల కూడా మద్యం తీసుకున్న సీసీ ఫుటేజ్లు అయితే పోలీసులు స్వాధీనం చేసుకుని కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీదకి పాస్టర్ నిర్లక్ష్యం వల్ల ఈ మద్యం సేవించడం, ఆయన నిర్లక్ష్యంగా బండిని నడపడం ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణాలుగా ఈ పోలీసులు అయితే అంచనాకు వచ్చారు. క్రైస్తవ సంఘాలు అదేవిధంగా క్రైస్తవ మత పెద్దలు చెప్పినట్లుగా ఆయన మృతికి కారణం ఎవరో హత్య చేసి ఉంటారన్న అనుమానాలు కూడా నివృత్తి చేసే పరిస్థితి అయితే ఎదురైంది. ఇటువంటి పరిస్థితుల్లో పాస్టర్ని ఎవరో హత్య చేయలేదని పోలీసులు అయితే నిగ్గు తేల్చారు. ఇది ఆయన నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదానికి గురయ్యారంటూ కూడా ఒక ప్రాథమిక అంచనాకు అయితే పోలీసులు వచ్చారు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ క్రైస్తవ మత పెద్దలు కానీ అదేవిధంగా క్రైస్తవులు కానీ ఎటువంటి ఈ వారం రోజుల నుంచి చేసిన ఆందోళనలకు సంబంధించి ఎటువంటి బయటికి రాని పరిస్థితుల్లో ఇప్పుడు ఏ విధమైన స్పందన వారి నుంచి రావట్లేదు. ఈ విజువల్స్ బయటకు రావడంతో వారు కూడా ఒకసారిగా అవాక్కయ్యారు. ఒక పాస్టర్ అయ్యుండి, మత పెద్ద అయ్యుండి ఇటువంటి మద్యం సేవించి నలుగురికి చెప్పాల్సిన పోయి అతను మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడపడం, ఈ ప్రమాదాలకు గురి కావడం కూడా వారిని ఆందోళనకు అయితే గుర్తిస్తుంది. అయితే వెంకట్, ఏదైతే మొదటిసారి మద్యం తాగి అతను యాక్సిడెంట్కి గురైన నేపథ్యంలో ఎస్ఐ సుబ్బారావు అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఎందుకు ఆ బండిని అదుపులోకి తీసుకోలేదు, మద్యం సేవించి నడుపుతాడు అని తెలిసి కూడా ఎందుకు అతన్ని అదుపులోకి తీసుకోకుండా అలాగే పంపించారు? దీనికి సంబంధించి ఆయన ఏమన్నా సమాచారం ఇచ్చారా? ఆయన ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందా? దీనికి సంబంధించి సుబ్బారావు అయితే వాహనం మద్యం సేవించి ఉన్నారు మీరు, దీన్ని ఇప్పుడు ప్రయాణం మీకు చాలా కష్టతరం, ఇటువంటి నేపథ్యంలో ప్రమాదాల అవకాశం ఉన్న నేపథ్యంలో మీరు కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఎక్కడైనా ఈ రాత్రికి ఉండి మర్నాడు వెళ్ళమని చెప్పి కూడా స్థానిక ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు చెప్పడం జరిగింది. అయితే పాస్టర్ ఇవేమీ పట్టించుకోకుండా తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తారని ఎస్ఐ సుబ్బారావు చెప్పినట్లు తెలుస్తుంది. ఆ కారణంగా ఈ ట్రాఫిక్ ఎస్ఐ అతన్ని విడిచిపెట్టడం, తర్వాత మర్నాడు ఈ ప్రమాదం జరగడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి అతనిపై కేసు నమోదు చేయకపోవడంపై ఈ పోలీసు వ్యవస్థ అయితే అదున్న పోలీసులు ఉన్నతాధికారులు కూడా ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుపై ఆగ్రహం వ్యక్తం చేయడం, అతనిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వెంకట్, క్రైస్తవ సంఘాలు ఏదైతే మత పెద్దలు గత కొన్ని రోజులుగా ప్రవీణ్ మృతి పట్ల ఆందోళన చేపట్టడం జరుగుతూ ఉంది. సో వారు ఏమంటున్నారు అంటే ఈ సీసీ కెమెరాలు పోలీసులు చెబుతున్న వివరాలకి వాళ్ళు సాటిస్ఫై అయినట్లయినా వాళ్ళు ఆందోళన ఇంకా కొనసాగిస్తున్నారా? వాళ్ళు క్రైస్తవ సంఘాలు ఏమంటున్నారు దీనికి సంబంధించి? గత వారం రోజులుగా పెద్ద ఎత్తున ఈ క్రైస్తవ సంఘాలు అదేవిధంగా క్రైస్తవ మత పెద్దలు కూడా ఆందోళన చేసిన పరిస్థితి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసును చాలా ప్రెస్టేజ్ గా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఉన్న అపోహలను కూడా తొలగించాలని ఈ పోలీసులకు ఆదేశాలు జారీ చేయటం, గత వారం రోజులుగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. సుమారు వారం రోజుల పాటు 300 కెమెరాలు, సీసీ కెమెరాలు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కెమెరాలను పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలించిన నేపథ్యంలోనే ఈ పాస్టర్ ప్రవీణ్ యొక్క వ్యవహార శైలి, అతని తీరు బయటకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ క్రైస్తవ మత పెద్దలు అయితే ఎవరైతే ఆందోళన చేశారో కూడా వారంతా కూడా ఒకసారిగా అవాక్కయ్యారు. దీనికి సంబంధించి వారు ఎవరు కూడా మాట్లాడటానికి అయితే బయటకు రావట్లేదు. పాస్టర్ ప్రవీణ్దే పూర్తి తప్పున్నట్లు కూడా వారు ఒక అవగాహనకు రావడం జరిగింది. ఏదైతే పాస్టర్ ప్రవీణ్ ని హత్య చేశారని అపోహ చెందారో అదంతా కూడా అవాస్తవం తేలడంతో పాస్టర్లు అందరూ కూడా ప్రస్తుతం మిన్నకుండకుండా పోయారు. ఎవరు కూడా క్రైస్తవులు కానీ అటు మిగిలిన
మత పెద్దలు కానీ ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం. అయితే వెంకట్, ఒక క్రైస్తవ ప్రబోధకుడు అయ్యుండి ఆయన మంచి చెడులను ఆయన ప్రజలకి చెప్పాల్సిన ప్లేస్లో ఉన్న వ్యక్తి రెండుసార్లు, ఒకసారి మద్యం తాగాడు, డ్రైవింగ్ చేశాడు అన్నంత వరకు ఓకే, కానీ రెండోసారి ఒకసారి యాక్సిడెంట్ అయిన తర్వాత పోలీసు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది, 3 గంటల పాటు నిద్రపోవడం జరిగింది, మళ్ళీ ఆయన కోలుకొని ఒక టీ తాగి వెళ్ళిన క్రమంలో మళ్ళీ మద్యం తీసుకోవడం వెనక ఏమైనా ఆయనకి అంటే ఎప్పుడు ఇలాగే ప్రవర్తిస్తాడా అనే సమాచారం ఉంది. అంటే మద్యం ఇలాగే తాగుతుంటాడా, లేకపోతే ఆ రోజు ఏమైనా ఆయన వేరే కారణాల వల్ల అన్నిసార్లు మద్యం తాగాల్సిన అవసరమే ఉంది? దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏమైనా అంటున్నారా? గతంలో కూడా పాస్టర్ ప్రవీణ్ చెప్పడం జరిగింది, తను డ్రగ్స్ కు బానిస అయ్యానని, అదేవిధంగా మద్యం పూర్తి స్థాయిలో తీసుకునేవాడని పలు సందర్భాల్లో ఆయన ప్రకటించడం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో పోలీసులు విస్తుపోయే నిజాలు వెలికి తీశారు. పాస్టర్ ప్రవీణ్ తీవ్రంగా మద్యం తాగుతారని కూడా వారు గుర్తించడం జరిగింది. ఏదైతే ఉందో మత ప్రబోధకుడిగా ప్రజలకు మంచి చెప్పాల్సింది పోయి ప్రతి మీటింగ్ లోను, అదేవిధంగా ఏదైనా పబ్లిక్ మీటింగ్ లో జరిగే విషయంలో కూడా పాస్టర్ ప్రవీణ్ పరమతాలను దూషించడం, తను ఏదో నీతి మంత్రిగా చెప్పడం, మద్యం తాగడం నేరం, ఆ విధంగా ఈయన ప్రబోధనలు చేసేవాడు. కానీ ఈయన దగ్గరకు వచ్చేసరికి ఈయన మద్యం తాగి ఈ వాహనం నడపడం కూడా తీవ్ర సంచలనంగా మారింది. గత 2 సార్లు, ఒకసారి ప్రమాదం జరిగింది మద్యం తాగినప్పుడు, విజయవాడకు ముందు ప్రమాదం జరగడం, ఆ బుల్లెట్ హెడ్ లైట్ విరిగిపోవడం కూడా జరిగి ఈయనకి చేతకు కూడా గాయాలని. ఈ నేపథ్యంలో ఆయన సేఫ్టీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు, కొట్టొచ్చినట్లు ఇక్కడైతే కనబడుతుంది. పాస్టర్ ప్రవీణ్ ఈ 3 గంటల సేపు విజయవాడలో విశ్రాంతి తీసుకుని అనంతరం టీ తాగడం, ఆ తర్వాత ప్రయాణం మొదలు పెట్టడం జరిగింది. అంటే ఏలూరుకి వెళ్ళి మరోసారి మద్యం తీసుకోవడం ఆయన నిర్లక్ష్యానికి పూర్తి ఆధారం అయితే పోలీసులకు లభించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ప్రమాదం జరిగి తీవ్ర గాయాలైన ఒక పాస్టర్ అయ్యుండి, మత ప్రబోధకుడు అయ్యుండి, నలుగురికి మంచి చెప్పాల్సిన వ్యక్తే ఈ విధంగా ప్రవర్తించడం చాలా ఆందోళనకైతే గురి చేసిందని కొంతమంది క్రైస్తవులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన రెండోసారి ఏలూరులో మద్యం తీసుకోవడం, తీవ్రంగా అలసిపోవడం, ఈ డ్రైవింగ్, ఈ సీసీ ఫుటేజ్లో డ్రైవింగ్ బ్లింకర్ వేసుకుని, హెడ్ లైట్ లేకపోవడంతో సైడ్ ఉన్నటువంటి సిగ్నల్ హెడ్ లైట్ బ్లింకర్ వేసుకుని ప్రయాణం చేస్తూ తూగుతూ బండి నడపడం కూడా సీసీ ఫుటేజ్ లో నమోదైంది. ఈ నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు కూడా ఈ నోరు విప్పని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అతను మద్యం చేస్తారని కూడా వారు ఎటువంటి ఆధారాలు కూడా చెప్పట్లేదు. అంటే పాస్టర్కి మద్యం గత కొంతకాలం నుంచి ఈ మద్యం సేవించి అలవాటు ఉండడం ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పాస్టర్ ప్రవీణ్ యొక్క పూర్తి నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్లు కనబడుతుంది. అయితే వెంకట్, ఆయన మద్యం తీసుకునేటప్పుడు కావచ్చు, మద్యం షాపులో కావచ్చు, బయట ప్రతి దగ్గర ఆయన హెల్మెట్ అయితే తీయకుండానే కంటిన్యూ అవుతూ ఉన్నారు. సీసీ కెమెరాలో హెల్మెట్ ధరించినా కూడా ప్రమాదం జరిగింది అనంటే ఎక్కడ దెబ్బ తగిలింది, ఎలా అంటే హెల్మెట్ ఉన్నా సరే ప్రాణాలు కోల్పోయారు అనంటే ఎందుకు జరిగింది అంటారు? అంటే పోస్ట్ మార్టంలో దీనికి సంబంధించి ఏమన్నా రిపోర్ట్ ఏమైనా వచ్చిందా? పోలీసులు ఏమైనా చెప్పారా దీనికి సంబంధించి? పోస్ట్ మార్టం సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాల్సి ఉంది. గత 3 రోజులుగా ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఏలూరు ఐజీ నేతృత్వంలో మన రాజమండ్రికి సంబంధించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఈ రిపోర్ట్ కోసం చర్యలు వేగవంతం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ మెడికల్ రిపోర్ట్ ముంబై పంపడం, అక్కడ నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తొందరగా వచ్చే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చితే కానీ దీనికి సంబంధించి మృతికి గల పూర్తి కారణాలు బయటకు వెలువడే పరిస్థితి ఉంది. ప్రమాదంలో చేతులకి ఏమైనా గాయాలైనయా, లేదంటే ఈ హడ్కి ఏమైనా ఇంజూర్ అయిందని కూడా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రక్త నమూనాలు సేకరించడం, ఆయన కొన్ని బాడీకి సంబంధించిన పార్టికల్స్ మెడికల్ ల్యాబ్ కి పంపించడం జరిగింది. అయితే పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి పూర్తి స్థాయి నివేదిక వస్తే గానీ ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించడం లేమని ఇప్పటికే పోలీసులు చెప్పడం జరిగింది. అయితే వెంకట్, ఇది గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్న కేసు ప్రవీణ్ మృతి అనేది. సో రాజకీయంగాను ఇటు మతపరంగాను చాలా సంచలనం సృష్టించిన కేసు కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి ఈ అనుమానాలను నివృత్తి చేసే అవకాశం ఉందా? ఈ సీసీ కెమెరాలకు సంబంధించి కావచ్చు, మిగతా వాటికి అంటే ఇది 100% ఇంకా యాక్సిడెంటే అని కన్ఫర్మ్ చేయడం కావచ్చు, దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి దీని అనుమానాలు ఏమైనా నివృత్తి చేసే అవకాశం కనిపిస్తూ ఉందా?
ఈ రోజు మధ్యాహ్నం నుంచి రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అయినటువంటి నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సీసీ ఫుటేజ్ల ఆధారంతో పాటు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు కూడా వచ్చే అవకాశం ఉన్నదని ఈ రోజు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అతని మృతి పట్ల ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి చెందాడో అది రోడ్డు ప్రమాదమా లేక హత్య అనేది ఈ రోజు పూర్తిగా విషయాలు అయితే వెల్లడించనున్నారు. ఇప్పటికే అతను నిర్లక్ష్యం కారణంగానే ఈ రోడ్డు ప్రమాదాలు జరగడం, మద్యం తీసుకుని వాహనం నడపడం, అతను నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా కీలకం కానుంది. ఈ ప్రమాదమా లేదంటే హత్య, ఈ రెండు ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తూర్పుగోదావరి జిల్లా పోలీసులు వెల్లడించనున్నారు. అయితే వెంకట్, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఈ సీసీ కెమెరాలు ఫుటేజ్ బయటకు వచ్చాక వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఆమె వైఫ్ కావచ్చు, వీరు కావచ్చు, అంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇలా జరిగిందని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ప్రస్తుతానికి ఆయన పాస్టర్ ప్రవీణ్ భార్య హైదరాబాద్ లో ఉండటం, అదే విధంగా ఆ భర్త పోయిన ఆందోళనతో ఆవిడ కొంచెం అప్సెట్ అవడం, ఆమె పాస్టర్ తల్లిదండ్రులు కూడా ఆమె వద్ద ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆమె బయటికి రాని పరిస్థితి అయితే ఉంది. మన మీడియా మిత్రులు కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తే కూడా ఆమె ఏ విధమైన సమాచారం ఇవ్వలేదు. దీనికి సంబంధించి ఈ రోజు పోలీసు పత్రికా సమావేశం అనంతరం ఆమె ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది. కేసు పూర్తి వివరాలు వెల్లడించిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ భార్య రాజమండ్రి రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుంది. అయితే ఆయన ఎప్పుడు బైక్ మీద జర్నీ చేస్తూ ఉంటారా? ఈసారి అలా జరిగిందా? ప్రమాదానికి సంబంధించి ఆయన ఎప్పుడు బైక్ మీదే అంతంత దూరం, ఏదైతే హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం, విజయవాడ అంటే చాలా లాంగ్, సో ఆయన ప్రతిసారి ఈ జర్నీ బైక్ మీద చేస్తుంటారా? ఎందుకు ఈసారి ఇంతలా బండి మీద అంత దూరం వెళ్ళడము, ఇలాంటివన్నీ ప్రమాదం తెచ్చుకోవడానికి? ఇంతకుముందు ఇలాగే జర్నీలు చేసేవాడా? ఫస్ట్ ప్రవీణ్ గతంలో కూడా బైక్ రైడ్ అంటే చాలా ఇష్టమని, అదేవిధంగా గతంలో కూడా పలుమార్లు ఈ విధంగా ప్రయాణం చేశారని, అయితే ఆయన ప్రయాణానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే అటు కుటుంబ సభ్యులకు కానీ ఇటు తన తోటి మత బోధకులకు కానీ ఎవరైనా చెప్తున్నారు. ఆయన సడన్ గా ఎలా వస్తారో కూడా ఎవరికి చెప్పరని చెప్తున్నారు. అయితే ద్విచక్ర వాహనంపై ఆయన సవారీ చేయడం ఆయనకు చాలా ఇష్టం. ఈ నేపథ్యంలోనే ఈ బుల్లెట్ పై హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి రావడం జరిగింది. ఈ విధంగా ప్రవీణ్ నిర్లక్ష్యంగా ఒక మత ప్రబోధకుడు అయి ఉండి ఒక సుమారు 600 కిలోమీటర్ల ప్రయాణం కేవలం బుల్లెట్ బండిపై చేయడం కూడా అతని నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనబడుతుంది. అదేవిధంగా మద్యానికి కూడా బానిస కావడం, మద్యం నడిపి వాహనం చేయడం, ఈ డ్రైవింగ్ చేయడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది. అయితే ఆయన స్నేహితులు చెప్తున్న పరిస్థితి గతంలో కూడా ఈ విధంగా బుల్లెట్ పై 2-3 సార్లు రాజమండ్రి వచ్చినట్లుగా ఆయన సహచర మత బోధకులు ఎవరైతే వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వెంకట్, ఇంకా ఈ మృతి పట్ల అన్ని అనుమానాలు తీరిపోయినట్లయినా ఇది ఖచ్చితంగా ప్రమాదానికి సంబంధించి అనుకోవచ్చా? ఇంకా ఏమైనా దీనికి సంబంధించి చిన్నపాటి మెలికలు ఏమైనా ఉన్నాయా పోలీసుల దగ్గర నుంచి? వాళ్ళు కన్ఫర్మ్ చేసినట్లయినా ఇది మృతి ఖచ్చితంగా ఇది మద్యం తాగి ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ సూసైడ్ లాగా అని చెప్పుకోవచ్చు మనము. సో అలాగే కన్ఫర్మేషన్ చేసుకోవచ్చా? లేదు అని అంటే ఇంకా ఏమైనా దీనికి సంబంధించి దర్యాప్తులో ఏమైనా భాగంగా ఇంకా ఏమైనా నడుస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉందా మనకు? ఈ పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల హత్య కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోలీసుల్ని అప్రమత్తం చేయటం, దర్యాప్తును వేగవంతం చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో పాస్టర్ ప్రవీణ్ మద్యం సేవించి రోడ్డు ప్రమాదాలకు గురి కావడం, 2 సార్లు రోడ్డు ప్రమాదాలకు గురి కావడం, ఈ నేపథ్యంలో కూడా పోలీసులు అయితే దాదాపు పూర్తి అంచనాకైతే వచ్చారు. ఇది కేవలం అతని నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అదే విధంగా ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా రిపోర్ట్ కూడా వారు ప్రయత్నిస్తున్నారు. ఈ రిపోర్ట్ లో మరి ఏదైనా ఈ వెహికల్ ఆయన వెనక నుంచి హిట్ చేస్తుందా అనే దానిపై కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉన్నారు కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా పోలీసులు అయితే సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే ఆయన పాస్టర్ ప్రవీణ్ కాల్ డేటాను కూడా తీసుకుని దాని నుంచి కూడా కొంతమేర సమాచారం సేకరించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఈ రోజు జరిగే మీడియా సమావేశంలో పోలీసులు అయితే వెల్లడించున్నారు. దీనికి సంబంధించి దాదాపు ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినట్లే తెలుస్తుంది. కేవలం ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా మిగిలిన వివరాలు వెల్లడించే పరిస్థితి అయితే ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. సో ఇది
గత కొన్ని రోజులుగా పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు, వాటన్నిటినీ నివృత్తి చేస్తూ సీసీ కెమెరాల రూపంలో పోలీసులు బయటపెట్టడం జరిగింది. ఇది ఖచ్చితంగా దాదాపుగా ఇది డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన యాక్సిడెంట్గానే పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే పూర్తి మేరకు ప్రవీణ్ మృతి పట్ల కన్ఫర్మేషన్ అనేది వస్తుంది.